హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మమత. వెల్కమ్ బ్యాక్ టు మై తెలుగు ఛానల్ మనింటి మమత. ఈరోజు మన వీడియోలో ముచ్చట భటూరే. స్పెషల్గా బ్రేక్ఫాస్ట్ ఏమన్నా తినాలి అనిపించినప్పుడు తప్పకుండా ఈ రెసిపీ ట్రై చేసి చూడండి. చాలా బాగుంటుంది. ఇడ్లీ, దోశ, ఇంకా ఉప్మా లాంటివి తిని తిని బోర్ వచ్చినప్పుడు, వడ లేదా బోండా తిని బోర్ వచ్చినప్పుడు ఒక్కసారి ఈ చోలే భటూరే తప్పకుండా ట్రై చేయండి. చాలా బాగుంటుంది. మరి చోలే కర్రీ అయితే నేను నిన్ననే మన వీడియోలో పోస్ట్ చేశాను. ఒక్కసారి చెక్అవుట్ చేసేయండి. లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. అలాగే స్క్రీన్ పైన మీకు షార్ట్ పెట్టాను, చూడండి. ఇంకా ఈ చోలే కర్రీ వచ్చేసి నార్త్ ఇండియన్స్ ఫేవరెట్ అని చెప్పాను కదా. ఈ భటూరే కూడా నార్త్ ఇండియన్స్లో ఎక్కువగానే చేస్తూ ఉంటారు. వాళ్ళకైతే వెన్నతో పెట్టిన విద్య అనమాట. మనం ఇడ్లీ, దోశ ఎలా తీసుకొని తింటూ ఉంటామో వాళ్ళు అలాగే చోలే భటూరే ఎక్కువగా చేసుకొని తింటూ ఉంటారు. మరి భటూరే కోసం నేను ఇక్కడ 2 కప్పుల మైదా తీసుకున్నాను. 2 కప్స్ మైదా, అలాగే ఒక పావు కప్పు మనకి ఉప్మా రవ్వ ఉంటుంది కదా, ఆ ఉప్మా రవ్వ, అలాగే ఇందులో 1 స్పూను పంచదార, 1/2 స్పూను సాల్ట్, అలాగే ఇందులోకి 1 స్పూను బేకింగ్ పౌడర్ అయితే వేసుకోవాలి. బేకింగ్ సోడా వేయొద్దు, బేకింగ్ పౌడరే వేయాలి. ఎందుకంటే మనకి ప్లఫీగా పొంగుతూ బాగా వస్తాయి. అలాగే ఒక చిన్న కప్పు నిండా, లేదంటే ఒక 4 to 5 టేబుల్ స్పూను పెరుగు వేయండి. పెరుగు వేయడం వల్ల ఇంకా చాలా మృదువుగా, మెత్తగా చాలా బాగుంటాయి అన్నమాట ఈ భటూరే. ఇంకా అలా అన్నీ కలిపేసి ఒక్కసారి వాటర్ కొద్దిగా వాటర్ వేసుకుంటూ కొంచెము పిండి మరీ గట్టిగా పిసుక్కుంటూ కలపొద్దు అనమాట. జస్ట్ ఆ పిండిని ఒక్క దగ్గర మనము అంత క్వాంటిటీని ఒక దగ్గర చేర్చినట్టు చేయాలి. అలాగే మనము గిన్నెకి కొడుతూ ఇలా మర్దన చేయాలి పిండిని. మరీ గట్టిగా పిసుకోద్దనమాట. మర్దన చేసుకుంటూ సాఫ్ట్గా చేసుకుంటూ కొంచెం గిన్నెకి అలా కొడుతూ చేస్తే మనకి పిండి వచ్చేసి సాఫ్ట్ అవుతుంది. అలాగే ఇందులో 1 టేబుల్ స్పూన్ నూనె వేసాను. నూనె వేసిన తర్వాత మన పిడికిలు బిగించి ఇలా అయితే పిండిని మంచిగా మృదువుగా కలుపుతూ ఉండాలి. ఈ పిండిని ఎంత బాగా కలిపితే అంత బాగా మనకి ఈ భటూరే అయితే వస్తుందన్నమాట. సో అంతా కూడా కలిపేసి చక్కగా ఇలా బాల్లా చేసేసి ఒక మూత పెట్టేసి 1 అరగంట అయితే పక్కకు వదిలేయాలి, రెస్ట్ ఇచ్చేయాలన్నమాట. నేనైతే ఒక 10 నిమిషాలు రెస్ట్ ఇచ్చాను. ఇక్కడ మీకు చూపించడం కోసం నేను 10 నిమిషాల తర్వాత వెంటనే చేసేస్తున్నాను అనమాట ఈ భటూరే. మీరు మాత్రం తప్పకుండా ఒక అరగంట అయితే రెస్ట్ ఇవ్వండి. అప్పుడే మీకు బూరలు పొంగినట్టు బాగా పొంగుతాయి. ఇక మళ్ళీ ఒకసారి అరగంట తర్వాత ఇలా పిండి తీసుకొని కలుపుకొని చిన్న ముద్దల్లాగా అయితే చేసుకోవాలి. చిన్న ముద్దలు అంటే మనం పూరి ఇంట్లో చేస్తుంటాం కదా, ఆ పూరి సైజు అయితే చెయ్యకూడదు అనమాట. భటూరే అంటే ఏంటంటే పెద్దగా ఉంటాయి అన్నమాట. పూరి కంటే కూడా డబల్ ఉంటాయి. సో అంత ముద్ద అయితే మనం తీసుకోవాలి. దాన్నే భటూరే అంటారు. అలాగే ఇవి పూరీలాగే ఉన్నాయి కదా, దీంట్లో ఏంటి డిఫరెన్స్ అని మీకు డౌటే ఉండొచ్చు. తింటే మీకు తెలుస్తుందండి. ఎందుకంటే ఇందులో మనము పంచదార వేసాము, ఉప్మా రవ్వ వేసాము, పెరుగు వేసాము, బేకింగ్ పౌడర్ వేసాము. సో ఇన్ని రకాలు వేసామంటే డెఫినెట్గా తింటే దాన్ని టేస్ట్ కూడా డిఫరెంట్గానే ఉంటుంది కదా. మరి పూరి సైజులో కాకుండా పెద్ద సైజులోగే ఇలా ముద్ద తీసేసుకొని పొడి పిండి అద్దుతూ ఎగ్ షేప్ అంటే ఓవల్ షేప్ లాగా మనము ఈ భటూరేనైతే రొట్టె పీట ఉంటుంది కదా, దానిపైన ఇలా తాల్చుతూ ఉండాలన్నమాట. సో ఇక్కడ పెద్దగా మీకు కనిపిస్తుండవచ్చు, చాలా పెద్ద సైజే ఉంది. ఇది ఒక్కటి తింటే సరిపోతుంది అనమాట, బ్రేక్ఫాస్ట్ అయిపోతుంది ఈ భటూరే. ఇంకా అన్నీ కూడా ఇలాగే చేసుకుంటూ ఓవల్ షేప్, లేదంటే మనకు నచ్చిన షేప్ కూడా మనం రౌండ్గా కూడా చేయొచ్చు. సో మనకి ఇష్టం అన్నమాట. భటూరే వచ్చేసి కొంచెం ఓవల్ షేప్, ఎగ్ షేప్లోనే ఉంటుంది కాబట్టి నేనైతే కొన్ని అలా చేశాను, కొన్ని రౌండ్ షేప్లో కూడా చేశాను అనమాట. ఇంకా స్టవ్ పైన ఒక గిన్నె పెట్టేసి డీప్ ఫ్రైకి ఆయిల్ వేసేసి, ఇంకా నేనైతే ఆయిల్ చెక్ చేస్తున్నాను. ఆయిల్ అయితే చాలా వేడిగా ఉండాలి, మరీ చల్లగా ఉన్నట్టు అయితే మనకి పొంగవన్నమాట. ఇంకా అలాగనేసి వేడిగా ఉన్నప్పుడు వేస్తే ఇలా స్ట్రైనర్ తీసుకొని కొంచెం ప్రెస్ చేస్తున్నట్టుగా నొక్కితే మనకి భటూరే వచ్చేసి చక్కగా పొంగుతుంది. ఇంకా ఇలా కాల్చుకొని తీసుకోవడమే అన్నమాట. ఇంకా అన్నీ కూడా అలాగే వేడి నూనెలో వేస్తూ చక్కగా స్ట్రైనర్ తోటి కాస్త ఇలా ప్రెస్ చేస్తూ ఉంటే మనకి భటూరే వచ్చేసి పొంగుతూ బాగా వస్తాయి. పిండి వచ్చేసి ఎంతసేపు నానపెడితే అంత బాగా మనకి భటూరే వస్తాయి. అది మాత్రం మన దృష్టిలో పెట్టుకోవాల్సిన విషయము. ఇంకా భటూరే అన్నిటినీ కూడా మంచిగా ఇలా
పొంగుతూ రావాలి అంటే వేడివేడి నూనెలో అయితే వేస్తే చాలా బాగా పొంగుతాయి. అదొక టిప్ అనమాట. ఇంకా అన్నీ కూడా మంచిగా డీప్ ఫ్రై చేసుకుంటూ మనం అప్పుడప్పుడు ఇలాంటి కొత్త రకం డిఫరెంట్‌గా ఉన్న బ్రేక్‌ఫాస్ట్ ట్రై చేయొచ్చు. రెగ్యులర్‌గా చేసే టిఫిన్స్ కాకుండా. సో, ఎక్కువ ఆయిలీ ఫుడ్ మంచిది కాదు కానీ మనం అప్పుడప్పుడు చేసుకొని తింటే తప్పేం లేదు కాబట్టి ఇక్కడైతే నేను మంచిగా భటూరే, చోలే వేసుకొని ఏం చక్కగా ఎంజాయ్ చేస్తూ లోపట చూడండి ఎంత సాఫ్ట్‌గా, మృదువుగా బయట నుంచి చూస్తే క్రిస్పీగా కనిపిస్తుంది. లోపట మాత్రం భటూరే చాలా రుచిగా, టేస్టీగా అలాగే ఆనియన్ సైడ్ డిష్‌గా చాలా బావుందనమాట. మీరు తప్పకుండా ఒక్కసారి ఈ భటూరే ట్రై చేసి చూడండి. పూరీకి, భటూరేకి మధ్యలో డిఫరెన్స్ ఏంటి అని మీకే అర్థమవుతుంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్‌లో ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే ఒక్కసారి వీడియోస్ అన్నీ చెక్అవుట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ బటన్ ఉంటుంది. దాన్ని ప్రెస్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.